హాయ్ అందరూ, ఎలా ఉన్నారు? ఈరోజు మనం కొబ్బరి అన్నం విత్ మటన్ కర్రీ చేసుకుందాం. మటన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: 2 ఆనియన్స్, 6 మిర్చి, 2 టమాటో, పుదీనా ఒక కట్ట, కొత్తిమీర ఒక కట్ట, కరివేపాకు, 1/2 కేజీ మటన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండు కొబ్బరి, గసగసాలు, అక్కడ ఉన్న మసాలా ఐటమ్స్. ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకొని బాగా వేగనివ్వాలి. తర్వాత ఆనియన్ వేసి కాస్త వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగించాలి. కొంచెం వేగిన తర్వాత మిర్చి, టమాటో వేసి వేగనివ్వాలి. దీనికి తగినంత పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఇవి బాగా కలుపుకొని టమాటో వేగాక ఆయిల్ కొద్దిగా పైకి వచ్చాక మటన్ వేసేయాలి. వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కారం వేసుకొని దాన్ని 5-6 మినిట్స్ అలా వదిలేసి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి అందులో 1.5 గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టుకొని ఒక 4 to 5 విజిల్స్ తెప్పించాలి. ఇప్పుడు మసాలా పొడి చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో 10 వెల్లుల్లి రెబ్బలు, 1.5 స్పూన్ గసగసాలు, 5 ఎండుమిర్చి, 1 స్పూన్ ధనియాలు, ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క వేసి పొడి కొట్టుకోవాలి. కుక్కర్ విజిల్స్ అయ్యాక ప్రెషర్ పోయాక మళ్ళీ స్టవ్ వెలిగించి ఈ మటన్లో మసాలా పొడి వేసి ఒక 5 to 10 మినిట్స్ ఉడికించి దించేసుకోవడమే. అంతే, మటన్ కర్రీ రెడీ. ఇప్పుడు మనం కొబ్బరి అన్నం ఎలా చేయాలో చూద్దాం. కొబ్బరి అన్నంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చెక్క పెద్దవి 2, అనాస పువ్వు 4 పెద్దవి, లవంగం 10, యాలకులు 10, జాజికాయ 2, జాపత్రి 3, బిర్యానీ ఆకు 4, ఒక బిగ్ ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర. పెద్ద కళాయిలో నూనె పోసి 1 స్పూన్ గీ. నూనె వేడయ్యాక అన్ని మసాలా ఐటమ్స్ వేసుకొని కాస్త వేగించాలి. ఆనియన్స్, మిర్చి వేసుకొని వేగనివ్వాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేగనివ్వాలి. ఆ తర్వాత కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. కాస్త వేగాక కొబ్బరి పాలు వేసుకొని ఉప్పు వేసుకోవాలి. ఎసరు మరిగాక రైస్ వేసుకోవాలి. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు కొబ్బరి పాలు సరిపోతాయి. రైస్ కుక్ చేసినట్టు చేసుకోవడమే. అంతే, కొబ్బరన్నం రెడీ. ఈ కొబ్బరన్నంతో మటన్ కర్రీ తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్స్లో చెప్పండి. ఎంజాయ్. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి రెసిపీతో కలుద్దాం.